వెల్కమ్ బ్యాక్. ఆల్మట్టిలో ఇప్పుడేం జరుగుతుంది? ఎప్పటికప్పుడు ఎగువ నుంచి వచ్చే వరద ఒడిసి పట్టేసుకుంటుందా? కింది ప్రాంతాల వాళ్లకు చుక్క నీటిని వదలకుండా వేధిస్తుందా? దీంతో ఏపీ తెలంగాణలోని కృష్ణా బేసిన్ ప్రాజెక్టులన్నీ వెలవెలబోతూ ఉన్నాయా? జూరాల, శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రాజెక్టులన్నీ డెడ్ స్టోరేజ్ కి చేరుకున్నాయా? ఫలితంగా లక్షలాది ఎకరాల్లో సాగు ప్రశ్నార్థకమైందా? నారాయణపూర్ దగ్గరే నీళ్లను నిలిపివేయడంతో కృష్ణమ్మ కర్ణాటక చెరలో బందీ అవుతూ ఉందా? సమాధానం దొరకాల్సిన ప్రశ్నలు ఎన్నో. కర్ణాటకలో జూన్ నుంచే విస్తారంగా వర్షాలు కురిశాయి. దీంతో ఆల్మట్టి ప్రాజెక్టులోకి 100 టీఎంసీల నీటి నిల్వ చేరింది. వర్షాలకు ముందు డ్యాంలో కేవలం 20.43 టీఎంసీల నీళ్లు మాత్రమే ఉండేవి. పెరిగిన నీటి నిల్వ నుంచి 30 టీఎంసీల నీరు విద్యుత్ అవసరాలకు వినియోగించారు. మరో 10 టీఎంసీలు దిగువన ఉండే నారాయణపూర్ ప్రాజెక్టుకు వదిలారు. ప్రస్తుతం ఆల్మట్టికి 9 క్యూసెక్కుల నీటి ప్రవాహం కొనసాగుతోంది. వచ్చిన ప్రవాహం వచ్చినట్టుగా వాడుకుంటోంది కర్ణాటక. దీంతో జూరాల, శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రాజెక్టులు డెడ్ స్టోరేజీకి చేరాయి. సాగర్ కింద 10 లక్షల ఎకరాలు, జూరాల కింద మరో 1,00,000 ఎకరాలు సాగు భూములున్నాయి. వీటికి ఇప్పటి వరకు చుక్క నీరందిన దాఖలా లేదు. తెలంగాణకు ముఖ్యంగా కృష్ణానది తెలంగాణలో ప్రవేశించే చోట ఈ జూరాల ప్రాజెక్టు ఉన్నది కాబట్టి ఎగువన కురిసిన వర్షాలన్నీ కూడా కొంతమేరకు ఈ మధ్యకాలంలో కరువు పరిస్థితులు బాగా ఉన్నాయి. కొంతమేరకు మహారాష్ట్ర, కర్ణాటకలో కురిసిన వర్షాలను మొత్తము కర్ణాటక ప్రభుత్వమే ఒడిసి పట్టుకున్నది. మొత్తం ఆల్మట్టి డ్యాంలో అయితేనేమి, నారాయణపూర్ కింద ఉన్న నారాయణపూర్లో అయితేనేమి వాళ్ళు ఏమైనా వదిలితే తప్ప జూరాలకు నీళ్ళు వచ్చే పరిస్థితి లేదు. ఎగువ ప్రాజెక్టుల్లోకి వరద మొదలైనప్పుడే దిగువ రాష్ట్రాలకు కొంత వాటా ఇస్తే తప్ప ప్రయోజనం లేదని ట్రిబ్యునల్, కోర్టుల ముందు మొరపెట్టుకుంటున్నాయి ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు. కానీ ఈ మాటే పట్టకుండా వ్యవహరిస్తోంది కర్ణాటక. సెప్టెంబర్ వరకు ఖరీఫ్ మొదలవడం కష్టమన్నది బహిరంగ రహస్యమే. తెలుగు రాష్ట్రాల్లోని పరిస్థితులు కూడా ఇందుకు తగ్గట్టుగానే ఉన్నాయి. ఆగస్టు ముగుస్తూ ఉన్న ఆల్మట్టికి 100 టీఎంసీలకు పైగా నీళ్లొచ్చినా అక్కడి నుంచి చుక్క నీరు దిగువకు రావడం లేదు. పరిస్థితి ఇలాగే కొనసాగితే సెప్టెంబర్ నాటికి నీళ్లొచ్చేది అనుమానమే అంటున్నారు ఇక్కడి రైతులు. మరి ఇదే పరిస్థితి ఇట్లే కొనసాగితే రాబోయే కాలంలో ఇక్కడ ఉన్నటువంటి ఈ మహబూబ్నగర్ జిల్లా, ముఖ్యంగా గద్వాల, అలంపూరు, అటువైపు ఆత్మకూరు, వనపర్తి, కొల్లాపూర్ తాలూకాల్లో అంటే సగం మహబూబ్నగర్ జిల్లాలో చాలా పూర్తి దుర్భిక్ష పరిస్థితులు ఏర్పడే పరిస్థితి ఇప్పటికే నెలకొని ఉంది. అసలు వరి నారు పోసుకున్నటువంటి రైతులు అయితే లబోదీపం అంటున్నారు. వారు పోసుకున్న నారులన్నీ కూడా ముదిరిపోతున్నాయి. ఇప్పుడు ఏమిటికి రేపు వర్షాలు వచ్చి అనుకోని పరిస్థితి వచ్చి ఒకవేళ వర్షాలు వచ్చినా జూరాల డ్యామ్ నిండినా నాట్లు వేసుకోలేని పరిస్థితి ఇప్పుడు ఈ ప్రాంతంలో నెలకొని ఉన్నది. సకాలంలో వర్షాలు కురవకుంటే కృష్ణా బేసిన్లోని ఏపీ, తెలంగాణకు గడ్డుకాలమేనని మొదటి నుంచి ఆందోళన వ్యక్తమవుతూనే ఉంది. ప్రస్తుతం అమల్లో ఉన్న బచావత్ అవార్డు మేరకు కృష్ణా జలాల్లోని 1,319 టీఎంసీల నీటిని వాడుకుంటున్నాయి కర్ణాటక, మహారాష్ట్ర. ఇది చాలదన్నట్టు బ్రజేష్ కుమార్ ట్రిబ్యునల్ మిగులు జలాలను కూడా పంపిణీ చేసింది. మొత్తం 285 టీఎంసీల మిగులు జలాలున్నట్టు గుర్తించి వీటిలో కర్ణాటకకు 105, మహారాష్ట్రకు 35 టీఎంసీల నీళ్లు కేటాయించింది. నికర జలాలు వినియోగించుకుంటేనే ఖరీఫ్ తొలి 2 నెలల్లో చుక్క నీరు కిందకు రాని పరిస్థితి. దీనికి మిగులు జలాలు నిల్వ చేసుకోవడం తోడైతే పరిస్థితి మరింత భయంకరంగా మారుతుందో అర్థం చేసుకోవచ్చు. జూరాల డ్యామ్ కట్టినప్పుడు 18 టీఎంసీల నీళ్లను జూరాల డ్యాంలో ఆపాల్సి ఉంది. అంటే అలొకేషన్ కూడా 18 టీఎంసీలు ఈ ప్రాజెక్టు కింద ప్రభుత్వాలు కేటాయించి ఉన్నాయి. కానీ 18 టీఎంసీలు అని చెప్పి 11 టీఎంసీలకు మాత్రమే, అంటే ఆ సామర్థ్యానికి మాత్రమే 11 టీఎంసీల సామర్థ్యానికి మాత్రమే డ్యామ్ నిర్మించి 11 టీఎంసీల నీళ్లు కూడా ఆపకుండా కేవలం అసలు ఈ మధ్యకాలంలో కాదు, డ్యామ్ నిర్మించినప్పటి నుంచి గత 20-25 ఏళ్ల నుంచి కూడా కేవలం 6 టీఎంసీల నీళ్లు మాత్రమే ఈ జూరాల రిజర్వాయర్లో నిలుపుదల చేస్తూ ఉన్నారు. దానికి కారణం ఏంటంటే మరి ఎగువన ఇంకా కొన్ని గ్రామాలు మునిగిపోతాయని,
ఎగువ ప్రాజెక్టులకు ప్రవాహాలు మొదలైనప్పుడే కేటాయింపుల దామాషా ప్రకారం నీటిని దిగువకు విడిచే విధానం ఉండాలనంటాయి ఏపీ తెలంగాణ ప్రభుత్వాలు. ఏ నెలలో ఎంత నీరు విడుదల చేయాలో సూచించే ఆపరేషన్ ప్రోటోకాల్ ఉండాలని కోరుతున్నాయి. అప్పుడు గాని కర్ణాటక నీటి దోపిడీకి అడ్డుకట్ట వేయలేమని భావిస్తున్నాయి తెలుగు రాష్ట్రాలు. ఆల్మట్టిలో ఏం జరుగుతుందన్న దానిపైన ఎన్టీవీ ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించడం జరిగింది. ప్రత్యక్షంగా ఇక్కడ మనం చూస్తున్నాం. ఆల్మట్టి డ్యామ్కి సంబంధించినటువంటి ప్రాజెక్టు పూర్తి స్థాయిలో ఇదే పూర్తయిందని చెప్పుకోవచ్చు. అందులో భాగంగానే ఎత్తును కూడా ఆల్రెడీ పెంచడం జరిగింది. లాల్ బహదూర్ శాస్త్రి సాగర్గా పిలువబడే యొక్క ఆల్మట్టి ప్రాజెక్టుకి సంబంధించినటువంటి గేట్లన్నీ కూడా క్లోజ్ చేయడం జరిగింది. అటువైపు భారీ నీరు నిండుకుంది. ఆ తర్వాత కింద వైపు మాత్రం ఒక చుక్క నీరు కూడా రాలేనటువంటి పరిస్థితి మాత్రం నెలకొందని చెప్పవచ్చు. అయితే అక్కడ ఆల్రెడీ 219 నుంచి 224 సెంటీమీటర్ల ఎత్తు కూడా పెంచడం జరిగింది. దానికి సంబంధించినటువంటి గేట్లు కూడా ఉన్నాయి. ఆ గేట్లను మన కెమెరామెన్ శ్రీనివాస్ గౌడ్ చూపించడం జరుగుతుంది. ఆ గేట్ల మూలంగా కూడా రానున్న రోజుల్లో ఏ క్షణమైనా కానీ కర్ణాటక ప్రభుత్వం వాటిని పూర్తిగా క్లోజ్ చేసేసి ఇక నీరు దిగువ ప్రాంతాలకు రానికుండా చేయడానికి రంగం సిద్ధం చేసిందని చెప్పుకోవచ్చు. దీని మూలంగా ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి ఆయకట్టు ప్రాజెక్టులు అలాగే శ్రీశైలం ప్రాజెక్టు అలాగే జూరాల ప్రాజెక్టుకు కూడా చుక్క నీరు వచ్చే పరిస్థితి లేదు. ఒకవేళ ఇక్కడి నుంచి నీరు వచ్చినా కానీ కర్ణాటక ప్రభుత్వం అక్రమంగా నిర్మిస్తున్నటువంటి ప్రాజెక్టుల మూలంగా ఆ నీరు అక్కడికే వాటికి ఉపయోగపడుతుంది. ఆ వాటర్ కూడా పవర్ని జనరేట్ చేయడానికి ఉపయోగపడే యొక్క వాటర్గానే ఉపయోగపడుతుంది తప్ప కింద రాష్ట్రాలకు వచ్చే పరిస్థితి లేదు. దీని మూలంగా రానున్న రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో పూర్తిగా నీటి కొరత ఏర్పడబోతుంది. ఒకవేళ పూర్తి స్థాయి భారీ వర్షాలు తుఫాన్లు వస్తే కానీ తెలుగు రాష్ట్రాలకు నీరు దక్కే పరిస్థితి లేదని చెప్పుకోవచ్చు. అయితే దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకుంటుందా లేదా, తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ముఖ్యమంత్రులు కేంద్రంతో ఎలా చర్చించబోతున్నారన్న దానిపైన మాత్రం ఇప్పుడు ఆసక్తి నెలకొందని మాత్రం చెప్పవచ్చు. ఆల్మట్టి ద్వారా చేయాల్సిన అరాచకాలన్నింటినీ చేస్తుంది కర్ణాటక ప్రభుత్వం. తెలుగు రైతుల నోట్లో మట్టి కొట్టే కార్యక్రమం దిగ్విజయంగా సాగిస్తోంది. ఈ బండారం బయటపడకుండా ఉండేందుకు డ్యాం దగ్గర అప్రకటిత నిషేధాజ్ఞలను జారీ చేస్తోంది. అదేమని అడిగితే డ్యాంకు టెర్రరిస్టుల నుంచి ముప్పు పొంచి ఉందని సాకుం చూపుతుంది. ఇప్పటికే పెంచాల్సిన ఎత్తును పెంచేశారని చెబుతూ ఉన్నారు నిపుణులు. ఇక్కడి స్థితిగతులపై మరిన్ని వివరాలను అందిస్తారు మా ప్రతినిధి దినకర్. ప్రస్తుతం మనము ఆల్మట్టి ప్రాజెక్టు కింది భాగంలో ఉన్నాం. ఏదైతే పై భాగం ఉందో అటువైపు అంతా దాదాపు 100 టీఎంసీల నీరుతో అటువైపు ప్రాజెక్టు భాగం అంతా నిండిపోయిందని చెప్పుకోవచ్చు. అయితే ఈ ప్రాజెక్టుకు సంబంధించి గేట్లు తెరిస్తేనే ఇటు నారాయణపురం మీదుగా జూరాల శ్రీశైలం వరకు వాటర్ వెళ్ళే అవకాశం ఉంటుంది. ప్రతి ఏటా జరిగే పని. ఇక్కడ ఆల్మట్టిలో నీరు నిండి దాదాపు అంటే దాని కెపాసిటీ కన్నా ఎక్కువ నీరు నిండితే ఆ వాటర్ అంతా గేట్ల ద్వారా తెరిచి కిందికి వదిలే పరిస్థితి ఉంది. అయితే ప్రస్తుతం చూస్తున్నటువంటి పరిస్థితుల్లో అయితే ఇప్పుడు తెలుగు రాష్ట్రాలకు నీటి చుక్క కర్ణాటక ఆల్మట్టి నుంచి వచ్చే అవకాశం లేదని కనిపిస్తుంది. ఎందుకంటే దాదాపు కర్ణాటకలో జూన్ నుంచే విస్తారంగా వర్షాలు కురిశాయి. దీంతో ఆల్మట్టి ప్రాజెక్టులో ప్రవాహాలు మొదలై ఇప్పటి వరకు సుమారు దాదాపు 100 టీఎంసీల నీరు చేరుకుంది. ఆల్మట్టి నిల్వ సామర్థ్యం దాదాపు 120.72 టీఎంసీలు ఉన్నా అందులో జూన్ నాటికి కేవలం 20.43 టీఎంసీల నీరు మాత్రమే ఉంది. అయితే ఇప్పుడు మాత్రం దాదాపు 74 టీఎంసీల నీరు వరకు వచ్చింది. జూన్తో పోలిస్తే దాదాపు 54 టీఎంసీల నీరు అదనంగా ఉంది. అందులో కర్ణాటక ప్రభుత్వం దీనికి సంబంధించి 50 టీఎంసీల నీరును వదలచ్చు పక్కన కిందనున్నటువంటి రాష్ట్రాలకు. అయితే దీన్ని మాత్రం కర్ణాటక ప్రభుత్వం పెడచెవిన పెట్టింది. అలాగే నిర్లక్ష్యం వహిస్తూ తనకు సొంత ప్రయోజనాల కోసం వాడుకుంటుందని చెప్పి ఆరోపణలు కూడా వస్తున్నాయి. దాదాపు 54 టీఎంసీల్లో 30 టీఎంసీలు విద్యుత్తు సాగు అవసరాలకు వినియోగిస్తుంది. దాంతోపాటు మరో 10 టీఎంసీల నీటిని మాత్రం దిగువ నారాయణపూర్ ప్రాజెక్టుకు వదులుతుంది. ఇప్పుడు కూడా ఆల్మట్టికి దాదాపు 9,000 క్యూసెక్ల ప్రవాహం కొనసాగుతూనే ఉంది. అయితే వచ్చిన ప్రవాహాన్ని వచ్చినట్టుగానే పైనే వాడుకోవడం వల్ల కిందకు దిగువ నీరు రావటం లేదని చెప్పుకోవచ్చు. ఫలితంగా నాగార్జున సాగర్, శ్రీశైలం, జూరాల ప్రాజెక్టు ఇప్పటికే డెడ్ స్టోరేజ్కి చేరాయి. నాగార్జున సాగర్ కింద ఏదైతే ఆయకట్టు ఉన్నాయో దాదాపు 10 లక్షల ఎకరాలు, అలాగే జూరాల కింద మరో 1,00,000 ఎకరాల సాగుకు ఇప్పటి వరకు మోక్షం దక్కలేదని చెప్పుకోవచ్చు. సో ఇక్కడ మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం. మన కెమెరామెన్ శ్రీనివాస్ గౌడ్ చూపించడం జరుగుతుంది. ఇక్కడ ఉన్నటువంటి గేట్ల విషయంలో కూడా కర్ణాటక ప్రభుత్వం ఆల్మట్టి ప్రాజెక్టు యొక్క ఎత్తును పెంచుతుందని చెప్పి వస్తున్నటువంటి విషయం ఏదైతే నిజం ఉందో ఇది ఖచ్చితంగా మనకి ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది. శ్రీనివాస్ క్లోజ్గా వెళ్తున్నాడు. అక్కడ
ఏవైతే మనకు గేట్లకు పైన కనిపిస్తున్నాయో ఆ ప్రాంతం అంతా ఇప్పటికే దాదాపు హైట్ను పెంచడం జరిగింది. దాన్ని 519 నుంచి 524 సెంటీమీటర్ల ఎత్తుకు పెంచడం జరిగింది. అయితే కర్ణాటక ప్రభుత్వం ఒకవేళ ఎత్తును పెంచిండే దాన్ని పూర్తి స్థాయిలో ఇచ్చేయాలి అనుకుంటే, దాన్ని ఇంప్లిమెంట్ చేయాలనుకుంటే ఆ హోల్స్ ఏవైతే కనిపిస్తున్నాయో ఆ హోల్స్ను క్లోజ్ చేయడానికి షట్టర్స్ కూడా తయారు చేసి పెట్టుకోవడం జరిగింది. సో ఆ షట్టర్స్ని క్లోజ్ చేస్తే దాదాపు ఎత్తు పెంచినట్టు కన్ఫర్మ్ అయిపోతుంది. దాని ద్వారా కూడా రానున్న రోజుల్లో కూడా నీరు రావడానికి మరింత ఇబ్బంది పడే అవకాశం ఉంది. అయితే కర్ణాటక ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం మూలంగా ఏదైతే ఉందో, అంటే ఎత్తును పెంచాలని నిర్ణయం ఉందో, అయితే దాని మూలంగా కూడా కర్ణాటక కూడా కొద్దిగా నష్టపోతుందని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే అక్కడ ఎగువ ప్రాంతంలో ఉన్నటువంటి బాగలకోట ప్రాంతంలో కూడా కొన్ని గ్రామాలు, దాదాపు 20కి పైగా గ్రామాలు కూడా నీటి ముంపుకు గురయ్యే అవకాశం ఉందని కూడా నీటి నిపుణులు చెప్తున్నారు. అయితే ప్రభుత్వం అదేది లెక్క చేయకుండా అక్కడ ఉన్నటువంటి గ్రామాలను ఖాళీ చేస్తూ వారికి పునరావాసం కింద ప్రత్యేకమైనటువంటి రీహాబిలిటేషన్ సెంటర్స్ని ఏర్పాటు చేసి వారికి నష్టపరిహారాన్ని కూడా ఇవ్వాలని చెప్పి కర్ణాటక ప్రభుత్వం సిద్ధమవుతుంది. అందులో భాగంగానే ఎత్తును పూర్తి స్థాయిలో పెంచి కింద రాష్ట్రాలకి అన్యాయం చేసే దిశగా కర్ణాటక ప్రభుత్వం వెళ్తుందని చెప్పుకోవచ్చు. ఆల్మట్టి సాక్షిగా ఇక్కడ జరుగుతున్నటువంటి అన్యాయం, కృష్ణమ్మ ఆల్మట్టి చెరలోనే బందీ అయిందనడానికి ఇదే ప్రత్యక్ష ఉదాహరణ. కృష్ణా జలాలపై అధికారికంగా ఆధారపడ్డ ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు ఇప్పుడైనా మేల్కోవలసిన పరిస్థితి నెలకొంది. రెండు తెలుగు రాష్ట్రాల ముందు ఇప్పుడు రెండే ఆప్షన్లు ఉన్నాయి. ఒకటి, మానవతా దృక్పథంతో కర్ణాటక నుంచి దిగువ రాష్ట్రాలకు నీరును అందించమని కేంద్రం ద్వారా ఒత్తిడి తెప్పించడం, లేదంటే మహారాష్ట్ర నుంచి కొయినా ప్రాజెక్టు నుంచి కనీసం తాగునీటికి అవసరమైన నీటి మళ్లింపునకు సీఎంకి మోడీ ద్వారా చెప్పించడం. ఈ రెండు విధానాలను అవలంబిస్తే కనీసం తాగునీటి కొరతైనా తగ్గుతుంది, లేకుంటే తిప్పలు తప్పేలా కనిపించడం లేదని అంటున్నారు నిపుణులు. ఇది వాటి స్పెషల్ ఫోకస్. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో కలిసే వరకు స్టే ట్యూన్ టు ఎన్టీవీ.